మహాశివరాత్రితో ముక్కంటి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. వేకువజాము నుంచే పరమశివుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. లయకారుని చూసి తన్మయత్వం పొందుతున్నారు. అభిషేక ప్రియుడైన శివుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. గరళాన్ని కంఠాన దాచిన గరళ కంఠుడికి భక్తులు తమ ఈతి బాధలు చెప్పుకుంటున్నారు. బాధల నుంచి బయటపడేయమని వేడుకుంటున్నారు. నేటి నుంచి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు తమ జీవితంలోకి రావాలంటూ శంకరుణ్ణి ప్రార్థిస్తున్నారు. चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जनीकृतपन्नगेश्वर मच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालय దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వరి క్షేత్రానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి దానికంటే మొదలు తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి వచ్చినటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు వైద్య శాఖ ఆరోగ్య మంత్రులు ఈటల రాజేందర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమా గారు, ఇక్కడ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, ఈఓ రాజేశ్వర్ గారు, ప్రజాప్రతినిధులు, భక్తులందరికీ కూడా ఉదయపూర్వకంగా రాజరాజేశ్వరి మహాశివరాత్రి సందర్భంగా దేవాలయానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ఈరోజు ఈ క్షేత్రంలో దాదాపు 2 లక్షల మంది భక్తులు నిన్న, ఇవాళ, రేపు 3 రోజులు దర్శనం చేసుకొని అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. నిన్న మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు రాత్రి అంతా కూడా ఉండడం జరుగుతుంది. రేపు పొద్దున వరకు కొనసాగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ గారు ఇక్కడ ఉండి గత 4-5 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం, భక్తులకు మజ్జిగ కార్యక్రమము, మంచినీటి ప్యాకెట్లు, ఎటువంటి అసౌకర్యం జరగకుండా భక్తులు కూడా అందరూ కూడా సహకరించి ఈ దైవ దర్శనాన్ని చేసుకొని ఈ శైవ క్షేత్రంలో ఎంతో పెద్ద క్షేత్రం ఇది. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు 400 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటికే గుడి చెరువు పూర్తయి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మిడిమానే నుంచి మనం ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ తయారైపోయి రేపు రాబో రోజుల్లో నీటి సౌకర్యం చెరువు నిండితే ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా కలకలాడుతుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి రేపు రాబో రోజుల్లో బంగారు తెలంగాణ దిశగా మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండోసారి పెద్ద ఎత్తు మెజార్టీతో గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రి గారు తిరిగి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తిరిగి మాకు ఎండోమెంట్ మినిస్టర్గా ఇవ్వడము, రెండోసారి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించే సౌభాగ్యం కలిగినందుకు ఆ రాజరాజేశ్వరి యొక్క ఆశీర్వాదము అందరిపైన ఉండాలని, బంగారు తెలంగాణ దిశగా పయనించే ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. శివభక్తులందరికీ శుభాకాంక్షలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ దేవస్థానానికి సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు ఏ ప్రముఖులు కూడా హాజరయ్యే పరిస్థితి లేకుండే. తెలంగాణ దేవాలయాలకు కూడా శాపంలాగా ఆనాడు సమైక్య రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదగిరిగుట్ట వేములవాడ దేవస్థానాన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచి శివభక్తులందరికీ కూడా వేములవాడకు
వచ్చే సందర్భంలో అనేక రకాల సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. వచ్చే సంవత్సరానికి సకల సౌకర్యాలతో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శివుని నిండు ఆశీర్వాదం కావాలని, ఈ ప్రభుత్వాన్ని చల్లగా చూడాలని చెప్పి వేడుకుంటాం. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. యావత్తు తెలంగాణ రాష్ట్రం నుండి లక్షలాది మంది ప్రజలు రావడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, ఇద్దరు మంత్రివర్యులు రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇక్కడ గత 15 రోజుల నుండి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. చాలామంది భక్తులు మాకు కలిసి చాలా మంచి ఏర్పాట్లు చేశారు. మరి ఈ ఏర్పాట్లు చేసేందుకు మరి స్థానిక శాసనసభ్యులు రమేష్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధుల తరఫున వారికందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భక్తులకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. కీసరలో శివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. దేవదేవునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు మహాశివరాత్రి రావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. కీసర గుట్టకు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం. వరంగల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయానికి భక్తజనం పోటెత్తారు. వేకువజాము నుంచే రుద్రేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. నంది విగ్రహం వద్ద దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఆలయంలో సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో పాటు మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వేడుకకు హాజరు కానున్నారు. కళేభరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖర 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 రక్ష మాం. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. గుడిగుట్ట కింద నుంచి కాలినడకన కొండపైకి చేరుకున్న పంచాయతీ శాఖ మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పాలకుర్తి దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని దయాకర్ రావు హామీ ఇచ్చారు. యక్షరాజసఖం పథాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృత చారువామకళేవరం క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖర 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 పాహి మాం. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతక